ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ అక్టోబర్ నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలేంటో తెలుసుకుందాం. ముందుగా అక్టోబర్ 1న మహర్నవమి, అక్టోబర్ 2న దసరా పండగ, అలాగే ఆ రోజు గాంధీ జయంతి, అక్టోబర్ 3న పాపాంకుశ ఏకాదశి, అక్టోబర్ 4న పద్మనాభ ద్వాదశి, అక్టోబర్ 6న కోజాగర పౌర్ణమి, అక్టోబర్ 7న వాల్మీకి జయంతి, అక్టోబర్ 9న అట్ల తద్ది, అక్టోబర్ 10న సంకష్టార చతుర్థి, అక్టోబర్ 15న అబ్దుల్ కలాం జయంతి, అక్టోబర్ 17న రమా ఏకాదశి, అక్టోబర్ 19న ధన త్రయోదశి మాస శివరాత్రి. ఫ్రెండ్స్, ధన త్రయోదశి రోజు లక్ష్మీ కుబేర పూజ ఎలా చేయాలి, పూజకు కావాల్సిన పూజా సామాగ్రి ఏంటి, ధనత్రయోదశి రోజు బంగారం కొనవచ్చా కొనకూడదా అనే విషయాలన్నింటి గురించి వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయండి. లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. ఈ అక్టోబర్ 20న ఉదయం దీపావళి మంగళహారతులు ఇచ్చుకొని సాయంత్రం ధనలక్ష్మి పూజను చేసుకోవాలండి. దీపావళి పండుగను జరుపుకోవాలి. అయితే ధనలక్ష్మి పూజ ఎలా చేయాలి, దీపావళి మంగళహారతులు ఎలా ఇవ్వాలి, దీపావళి రోజు పూజ చేయడానికి శుభ సమయం ఏంటి అనే విషయాలన్నింటి గురించి వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయండి. లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. తర్వాత అక్టోబర్ 21న కేదారేశ్వర వ్రతం. అయితే ఈ కేదారేశ్వర వ్రతం అక్టోబర్ 20 సాయంత్రం అయినా చేసుకోవచ్చండి, 21 ఉదయం అయినా చేసుకోవచ్చు. తర్వాత అక్టోబర్ 23న యమ ద్వితీయ భగిని హస్తభోజనం. ఈ భగిని హస్తభోజనం అంటే ఏమిటి, ఆ రోజు ఏం చేయాలి అనే వీడియో కూడా మన ఛానల్లో ఉందండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. తర్వాత అక్టోబర్ 25న నాగుల చవితి రోజు పూజ ఎలా చేయాలి, ఆ నాగేంద్ర స్వామిని ఎలా పూజించాలి, ఆ పూజకు కావలసిన పూజా సామాగ్రి ఏంటి అనే వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.